హలో గాయ్స్ నేను అడవి ప్రాంతంలో ఉన్నాను. మాకు ఏనుగులు అయితే ప్రతిరోజు వస్తున్నాయి. ఆ ఏనుగులు వచ్చే దారిలో నేను ఒక్కడే ఆవులు మేపుతున్నాను. మా అడవి ప్రాంతము ఇదంతా ఏరియా. ఈ ఈ ఏరియా మొత్తం అడవి ప్రాంతము. పులులు, ఏనుగులు అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు. ఆ బండ పైన ఉంటాయి. పాతూరు బండ అని ఉన్నది. పాతూరు బండ కాడ కోనరెడ్డి చెరువు, భూసోల చెరువు అని ఉన్నది. అక్కడైతే ఏనుగులు అయితే ఉంటాయి. ఆ బండ కానించి తూర్పు ఈ యాదారిలో తూర్పు పరమట యాదారిలో ఉంటాయో ఈ పులులు మనకైతే అసలు తెలీదు. నేను ఒక్కడే అయితే ఇక్కడ అడవి ప్రాంతంలోకి వచ్చినాను. ఇక్కడైతే ఇక్కడ అడవి ప్రాంతంలోకి అయితే పరికాయలు అయితే కనపడినాయి నాకు. పరికాయలు తిందామని నేను ఇక్కడికి అడవి ప్రాంతంలోకి ఒక చెట్టు దగ్గరికి వచ్చినాను. ఇక్కడ చెట్టు దగ్గరేమో ఎక్కువగా ఉన్నాయి పరికాయలు. బాగా రుచిగా ఉంటాయి పరికాయలు. అది ప్రతి రాత్రిలో వస్తాయి ఏనుగులు. పగులు ఎట్లా ఉంటాయో ఎట్లా పోతాయో తెలీదు. ఇప్పుడు కాయలు అయితే తింటున్నాను. హలో ఫ్రెండ్స్, నేను కాయలు అయితే కోసుకొని తింటాను అడవి ప్రాంతంలో. ఈ జనవరి నెలలో అయితే వస్తాయి పరికాయలు. ఇక్కడ ఒకడే అయితే ఏనుగులు, పులులకి ఇక్కడ అడవిలో ఎవరు ఉండలేరు. నేను ఒకడే వచ్చినాను. ఆవులైతే ఆ సైడు బీట్లో ఉన్నాయి. నేను ఇక్కడైతే ఉన్నాను. ఈ తీగా ఉంటాయని కాయలు తిందామని తింటున్నాను కోసుకొని. కొమ్మ అయితే పైకి ఉన్నది. అది కొంచెం ముళ్ళు ఉన్నాయి. నాకు అందటం లేదు. ఆ బండ కాడ చెరువులో నుంచి బండకు తూర్పుగా ఒకటి, బండకు పరంటుగా ఒకటి చెరువు. పెద్ద చెరువులు ఆ కాలంలో లోన్నారు. ఆవులకి, మేకలకి నీళ్ళు కావాలని మనుషులు కూడా మునిగిపోతారు. అంత లోతున్నాయి గుంతలు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ చెట్టు కాడికి వచ్చి ఈరోజు ఫస్ట్ టైము. అయితే నిన్నైతే ఆ సైడు బీచ్లో తాటిమాన్ ఉన్నది. తాటిమాన్ కల్లా అయితే ఉన్నాను నిన్న. ఈరోజు ఇట్లా పరికాయలు ఉంటాయని చూద్దామని ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాను. ఇది తుమ్మి చెట్టు. ఇది తుమ్మి బల్స చెట్టు. ఇది ఈ చెట్టు కింద మేము నీడకి కూర్చుంటాము. ఇది చూడండి, మనకు నీడనిస్తుంది తుమ్మి బల్స చెట్టు. మేము ప్రతిరోజు ఆవుల కాడికి వచ్చినప్పుడంతా ఈ తుమ్మి చెట్టు కింద కూర్చుంటాము. కానీ నేను ఈరోజే ఇట్లా పరికాయలు కోసుకున్నామని వచ్చినాను. ఆ పక్క తాటిమాన్ కాడ అయితే ఉంటాను. నేను నిన్న ఈరోజు వచ్చిన. ఇంకా ప్రతిరోజు రావాలంటే ఆ పక్కకే రావాలా. ఇట్లా అడవిలోకి రావాలా, ఫారెస్ట్లోకి. ఇంకా చూడండి, ఇదంతా ఈ ఏరియా మొత్తం అడవి ఫారెస్టే. ఈ అడవి ఫారెస్ట్ నుంచి ఏనుగులు అయితే వస్తాయి, పులులు వస్తాయి. నేను ఒక్కడే షూటింగ్ చేస్తున్నాను అడవి ఫారెస్ట్లో. ఏనుగులు, పులులు మాకు ప్రతిరోజు ఏనుగులు అయితే కంపల్సరీ రాత్రిలో తిరుగుతాయి. అటైతే మేము
జాగ్రత్తగా ఉన్నాము. కానీ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ ఈ ఈ ఏరియా ఈ దారిలోనే మెత్తకి పోతే ఆడ పైన బండకాండికి పోతుంది దారి. ఏడాట్లా అంటే కొంచెం కొంచెం కంపలు మూసుకొని కొంచెం కంపలు క్లోజ్ అయిపోతాయి. కొంచెం సన్నగా ఉంటాయి దారి. అలాగనే మనం ఎక్కి పోవచ్చు ఆ మెట్టపై.